తెలంగాణలో బీఆర్ఎస్ దుకాణం బంద్ అయిందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. గజ్వేల్ కు వచ్చిన మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించడానికి బీఆర్ఎస్, బీజేపీ లోపాయికారి ఒప్పందంతో ఎన్నికలకు వస్తున్నాయన్నారు. ఇక పార్లమెంటు ఎన్నికల్లో మాదిరిగానే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరోక్షంగా బీజేపీకి మద్దతిస్తోందన్నారు. పారదర్శకంగా కులగణన సర్వే నిర్వహించామన్నారు. కేటీఆర్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని, బీఆర్ఎస్ లో కేటీఆర్, కవిత, హరీష్ మధ్య మూడు ముక్కలాట నడుస్తోందని విమర్శించారు. నేను మీ ద్వారా ఓటేసినటువంటి ఇక్కడ ప్రజల ద్వారా వారిని అడుగుతా ఉన్నాను. మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చి గౌరవిస్తే మీరు కనీసం అసెంబ్లీ కూడా రాకుంటే ఈ ప్రతిపక్ష హోదా మీకు అవసరమా అని రాష్ట్ర ప్రజలు అడుగుతా ఉన్నారు. ప్రజలు ఇచ్చిన అవకాశం ప్రజల కోసం సద్వినియోగం చేయాల్సిన పరిస్థితిలో వారు ఫామ్ హౌస్కి పరిమితమయ్యేది అవ్వడం అనేది చాలా బాధాకరం. ఇక ఎన్నికల విషయానికి వస్తే సేమ్ పార్లమెంట్ ఎన్నికల్లో జరిగినటువంటి తంతే ఇప్పుడు జరుగుతూ ఉంది. బీజేపీ పార్టీతో లోపాయికార్ ఒప్పందంలో ఉండి ఆనాడు బీజేపీ 8 స్థానాలు గెలవడానికి లోపాయికారిగా సహాయ సహకారాలు అందించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ కూడా ఇక్కడ అభ్యర్థి నిలుపుకోవడం అంటే బీజేపీకి సహాయ సహకారం అందించాలనే ఒక నిర్ణయంతో కనబడతా ఉంది. రాజకీయాల్లో దోస్తీ అనేది, పొత్తులు అనేవి చాలా బాటంగా జరుగుతాయి. కానీ మనం 10 ఏళ్లుగా చూస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో బీజేపీ కేంద్రంలో అధికార పార్టీతో లోపాయికార్ ఒప్పందంలో, చీకటి ఒప్పందంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. దాంట్లో భాగంగానే ఇవాళ వారు అభ్యర్థి నిలపకుండా బీజేపీకి సహకరించే అవకాశాన్ని పరిశీలిస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని మరింత